నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. కాకినాడ ఎంపీ టీ10 చైర్మన్ ఉదయ్ శ్రీనివాస్ ప్రస్తుతం కూటమిలో పరిచయం అక్కర్లేని పేరు. బట్ ఇప్పుడు ఆయన హాట్ టాపిక్ అయ్యారు. ఎందుకు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనని పక్కన పెట్టబోతున్నారు అన్న వార్త ఇప్పుడు జనసేనలో పెద్ద చర్చగా మారింది. దానికి కారణం మొన్న జరిగిన మీటింగ్లో ఆయనకు సముచిత ప్రాధాన్యం ఇవ్వలేదు, అంటి ముట్టనట్టుగానే వ్యవహరించారు అంటూ అక్కడ ఉన్న నేతలు చెప్పడం జరుగుతుంది. మరి ఉదయ్ శ్రీనివాస్ని పక్కన పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? దీని వెనుక ఇంకేదైనా నాటకీయ పరిణామాలు జరగబోతున్నాయా? ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఆల్మోస్ట్ ఆల్ జనసేనకు సంబంధించి కొంతమంది వ్యక్తులు స్పెషల్, మిగతా వాళ్ళు పక్కపాటి నుంచి వచ్చిన కొన్ని సీట్లలో పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేకపోయినా ఆ సందర్భానికి అడ్జస్ట్ చేయడం మనం చూసాం. అందులో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అత్యంత సన్నిహితుడు, ఆయనకు చాలా క్లోజ్ అని మనం చూసాము, విన్నాము, అన్నీ జరిగింది. బట్ ఇప్పుడు ఆయనను దూరం పెడుతున్నారు అన్న వార్త అలచల్ చేస్తుంది. వాస్తవం ఎంత? ఇక్కడ బొమ్మన లేక పొగబెట్టడం అంటారు. ఆ మాట ఈయన విషయంలో వినాల్సి వస్తుంది, అనాల్సి వస్తుందని ఎవరూ ఎప్పుడు అనుకోలే. అంటే వివరాల్లోకి వెళ్లే ముందు ఉదయ్ శ్రీనివాస్ ఆయన పవన్ కళ్యాణ్ గారికి అనుబంధం కావచ్చు, పరిచయం. ఉదయ్ శ్రీనివాస్ గారి బ్రదర్ ఒకరు డాక్టర్ అండి. ఆయన డాక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా సన్నిహితుడు. ఓకే. ఆయన పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితంగా ఉండటం, ఆ సమయంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక విషయం చెప్పారనుకోండి, ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను, ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, ఇట్లా వారాహి అనే పేరుతో ఒక వాహనం ఉండాలి అనుకుంటే దానిని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి ఈ ఉదయ్ శ్రీనివాస్ గారు, తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు. ఈ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు టీ10 అధినేత. అంత క్రితం ఆయన దుబాయ్లో వ్యాపారాలు చేశారని ఆయనే చెప్పుకున్నారు. ఆ తర్వాత భారతదేశానికి వచ్చి టీ10 ఫ్రాంచైజీస్ ఏవైతే ఉన్నాయో భారతదేశ వ్యాప్తంగా వాటిని సక్సెస్ఫుల్గా నిర్వహించి ఆర్థికంగా ఆయన బాగా ఎదిగిన తర్వాత ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఆసక్తితో ఆయన పవన్ కళ్యాణ్ గారితో తన ప్రయాణాన్ని ఆయన ప్రారంభించారు. పిఠాపురం ఇన్ఛార్జిగా మొదట ఉదయ్ శ్రీనివాస్ గారిని పవన్ కళ్యాణ్ గారు నియమించారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకెక్కడి నుంచి అయినా పోటీ చేయాలనుకుంటే పిఠాపురం అసెంబ్లీ ఉదయ్ శ్రీనివాస్ విడిచిపెడదామనే స్థాయిలో వాళ్ళ అనుబంధం కొనసాగింది. అనూహ్యంగా ఆయన 11th అవర్లో కాకినాడ లోక్సభ స్థానానికి ఆయన అభ్యర్థిగా ఆయన ప్రకటించడం, ఆయన ఘన విజయం సాధించడం అన్నీ మనకు తెలిసినవే. ఇక్కడ ఒక ఉపకథ చెప్పుకోవాలి. చలమలశెట్టి బ్రదర్స్ అనేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గంలో చలమలశెట్టి సునీల్ గారు, చలమలశెట్టి వెంకటేష్ గారు, చలమలశెట్టి అనిల్ గారు. అనిల్ గారిని గోపి గారిని కూడా పిలుస్తారు. సునీల్ గారు అందరికీ చిరపరిచితులు. అనిల్ గారు చాలా కొంతమంది క్రీమీ లేయర్కి అందుబాటులో ఉండేటటువంటి పర్సనాలిటీ. వెంకట్ గారు అందరికీ అందుబాటులో ఉంటారు, అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వీళ్ళు ముగ్గురు బ్రదర్స్. వీళ్ళ వేళ పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గంలో టాప్ 10 రిచెస్ట్ పర్సనాలిటీస్లో ఒక ఫ్యామిలీ, ఒక బిగ్గెస్ట్ ఫ్యామిలీ. వేల కోట్ల రూపాయల టర్నోవర్. గ్రీన్కో అనే సంస్థ ఇవాళ తెలియని వాళ్ళు లేరు. గ్రీన్కో ద్వారా ఉద్యోగ ఉపాధి రంగాలలో ఇవాళ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నటువంటి వాళ్ళు లేరు. మొన్నటికి మొన్న మనం చూసాం గ్రీన్కో సరికొత్త ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఎవరెవరు వెళ్ళారు, ఏ స్థాయిలో వెళ్ళారు మనందరం చూసాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ వెళ్ళినటువంటి దృశ్యాలు మనందరికీ తెలుసు. సునీల్ చలమలశెట్టి గారు ఏంటంటే ప్రజారాజ్యం పార్టీతో తన ప్రయాణాన్ని ప్రారంభించి ప్రజారాజ్యం పార్టీ లోక్సభ అభ్యర్థిగా 2009లో అప్పటి కేంద్ర మంత్రి ఎంఎం పల్లవరాజు గారి చేతిలో ఓడిపోయి, ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తోట వెంకట నరసింహం గారి చేతిలో అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయి 3200 లోపు ఎంపీ అభ్యర్థి. 2019కి వచ్చేటప్పటికి ఆయన వంగాగీత గారు వైకాపా అభ్యర్థి తెలుగుదేశంలోకి వచ్చారు. తెలుగుదేశంలోకి వచ్చి వంగాగీత గారి చేతిలో లాస్ట్ మినిట్లో క్యాండిడేట్ వంగాగీత గారి చేతిలో ఓడిపోయి 2024కి ఎలాగైనా వైకాపాలో గెలవాలి, గెలిచి తీరాలి, గెలవాలంటే ఏం చేయాలి అని వాళ్ళే ఉదయ్ శ్రీనివాస్ అభ్యర్థి అయితే మా గెలుపు సునాయాసం అవుతుంది అని ఉదయ్ శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించారు అనేటటువంటి ఒక ఇన్సైడ్ టాక్ ఒకటి రన్ అవుతుంది పొలిటికల్ సర్కిల్స్లో. ఎందుకంటే చిరంజీవి గారి కుటుంబంలో చలమలశెట్టి బ్రదర్స్ సునీల్ గారు గెలవడానికి టీ10 ఉదయ్ శ్రీనివాస్ అయితే మా ఫ్యామిలీకి, మా ఫ్యామిలీ స్టేచర్కి, మా యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అండ్ దీనికి స్టేచర్కి అతనికి అసలు సరితో కూడా కాబట్టి అతనిని అభ్యర్థిగా ప్రకటించండి అనేది ఒక ఇన్సైడ్ టాక్ పొలిటికల్ సర్కిల్స్లో బాగా ఆ సమయంలో బాగా అది సర్క్యులేట్ అయింది.
అది ఆ ఊహాగానాలు చెలరేగాయి. అలా టీ టైం శ్రీనివాస్ని చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పి టీ టైం ఉదయ్ ఉంటే సునీల్ ఈజీగా గెలుస్తాడు, పార్టీ ఏదైనా సునీల్ అందరికీ కావాల్సిన వాడు కదా అని చెప్పారన్నది ఒక ఇన్సైడ్ టాక్. ఓకే, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినప్పటికీ అన్నది ఒక ఇన్సైడ్ టాక్. దాన్ని అలా కాసేపు పక్కన పెడితే ఇప్పుడు మొన్న జరిగినటువంటి పరిణామాలన్నీ చూసిన తర్వాత ఈ గ్రీన్కో ప్రారంభోత్సవం ఏదైతే ఉందో, బ్రదర్స్ చంద్రబాబు నాయుడు గారితో సఖ్యతగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారితో సఖ్యతగా ఉన్నారు, చిరంజీవి గారితో సరే చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని, మహేష్ బాబు గారిని ఫ్యామిలీలతో అనిల్ చలమల శెట్టి గారు ప్రపంచ యాత్ర చేయించారు. ఆ మధ్య 25-30 కోట్లు ఖర్చు పెట్టి ఫ్యామిలీస్ని అనిల్ గారు తీసుకెళ్లి ప్రపంచ యాత్ర చేసి తీసుకొచ్చారు. మీకు 2025 జనవరి 3, 4, 5 తేదీలలో మీకు అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ భారతదేశానికి వచ్చి, భారతదేశంలో మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్న మొత్తం సామాజిక వర్గంలో ఉన్న సంపన్నుల్ని, వ్యాపారవేత్తల్ని, విద్యావేత్తల్ని, సామాజికవేత్తల్ని, తర్వాత వచ్చేసి మీకు పారిశ్రామికవేత్తల్ని వాళ్ళందరితో 3 days హైటెక్స్లో ఒక ఎక్స్ట్రాడనరీ సెషన్ జరిగింది. ఈ హైటెక్స్ మొత్తం ఈ ఈవెంట్ కోసం ఇచ్చేసి చలమల శెట్టి బ్రదర్స్ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి శక్తివంచన లేకుండా కృషి చేసి ఈవెంట్కి ఇచ్చినటువంటి హైటెక్స్ ప్రాంగణం 3 రోజులకే బిల్లు వేస్తే ₹1 అవుతుంది వేరే వాళ్ళ ఈవెంట్ చేయాలంటే. అది కాకుండా మరొక ₹1 విరాళం ఇచ్చి క్లోజింగ్ సెషన్కి చిరంజీవి గారిని తీసుకొచ్చి కేవలం అనిల్ కోసమే నేను వచ్చాను, చిరంజీవి గారు ఆన్ డయాస్ స్టేట్మెంట్ ఇచ్చారు. చిరంజీవి గారు కావాలంటే మీరు చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు, రికార్డెడ్గా ఉంది. అనిల్ నన్ను రమ్మంటేనే నేను వచ్చాను, అనిల్ కోసమే వచ్చానని చెప్పి చిరంజీవి గారు ఆన్ డయాస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదంతా జరిగిన దరిమిలా ఏంటంటే ఈవేళ అధికారికంగా సునీల్ చలమల శెట్టి గారికి వాళ్ళ కుటుంబానికి ఒక పదవి కావాలి. వాళ్ళు కావాలంటే రాజ్యసభకు ఎకాఎక్కిన వాళ్ళు రాజ్యసభకి నామినేట్ అవ్వడం చాలా చిన్న పని. అది ఎందుకో రాజ్యసభ దోబూచులాడుతుంది. గతంలో కూడా తెలుగుదేశం ఆఖరి నిమిషం 11th hour వరకు సునీల్ చలమల శెట్టి గారి పేరు ఫైనల్ లిస్ట్లోకి వచ్చి సునీల్ చలమల శెట్టి గారిని అనౌన్స్ చేసేయబోతున్నారు అని చెప్పి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్న టైంకి అనూహ్యంగా 11th hour అయిపోతున్నప్పుడు కనకమేడల రవీంద్ర కుమార్ గారు వాళ్ళ న్యాయవాది, వాళ్ళ సామాజిక వర్గానికి, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి 11th hourలో వచ్చి ఆ రాజ్యసభ సభ్యుడిగా ఆయన నామినేట్ అవడం జరిగింది. అప్పుడు ఆశాభంగం అయింది సునీల్ చలమల శెట్టి గారికి. ఇప్పుడు రాజ్యసభ తీసుకోవడమో, ఎమ్మెల్సీ అయ్యి మినిస్టర్ అవడం సునీల్ చలమల శెట్టి గారికి, వాళ్ళకి, ఆ కుటుంబానికి చాలా చిన్న పని అండి. అయితే వాళ్ళు జనసేనలోకి రావాలనుకుంటున్నారా? జనసేనకు రేపు జవసత్వాలు అందించేటటువంటి దిశగా, ఎందుకంటే గ్రీన్కోతో పోలిస్తే టీ టైం అనేది చాలా చిన్న సంస్థ, చాలా చిన్న సంస్థ. గ్రీన్కో అనేది చాలా పెద్ద సంస్థ, చాలా పెద్ద వ్యవస్థ అది. అందుకని గ్రీన్కో బ్రదర్స్, ఈ చలమల శెట్టి బ్రదర్స్ ఇప్పుడు జనసేనలోకి వస్తే పూర్తి అంటే న్యూ ఫేసెస్, ఇప్పుడు రిచెస్ట్ పర్సనాలిటీస్లో కొన్ని న్యూ ఫేసెస్ జనసేనకి ఇప్పుడు అవసరం. ఎందుకంటే పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు అడగాలన్నా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు రేపు చంద్రబాబు నాయుడు గారి అనంతరం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లోకేష్ గారిని ప్రతిష్ఠించిన ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత అధికారంలోకి తిరిగి పొత్తులో భాగంగా వస్తే 2.5 సంవత్సరాలు లోకేష్ గారు, 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రులుగా పీఠాలు అధిరోహించాలన్నా పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడేటటువంటి కొన్ని ఆర్థికంగా సుసంపన్నమైనటువంటి కుటుంబాల యొక్క అండ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి అవసరం. ఓకే, ఇది ఒక కోణం అండి. అంటే ఇప్పుడు చలమల శెట్టి బ్రదర్స్ అంటే గెలిస్తే వైఎస్ఆర్సీపీలో, గెలవకపోతే మళ్ళీ కూటమి తరఫున, అది అంటే వాళ్ళు ఏ పార్టీలో అయినా ఒదగగలరు, ఏ పార్టీలో అయినా వాళ్ళు తమ బంధాన్ని కొనసాగించగలరు. ఎందుకంటే ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, వ్యాపార సామ్రాజ్యాల్ని ఆకాశ హర్మ్యాల స్థాయిలో నిర్మించినటువంటి వాళ్ళు ఏ రాజకీయ పార్టీతో అయినా, అధికారంలో ఉన్నటువంటి పార్టీలతో కలిసి ప్రయాణం చేయడం అనేది రివాజు భారతదేశ రాజకీయాల్లో. ఇవాళ మనకు ఆదాని, అంబానీ మనకు నిరూపిస్తున్నది అదే భారతదేశ రాజకీయాల్లో. ఇక్కడ వీళ్ళు వాటికి ఏమీ ఎవరు అతీతులు కాదు. ఇక్కడ కూటమి ప్రభంజనంలో ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు నిజంగా ఊహించలా. అంటే స్థానాలు వస్తాయి, వాళ్ళు సామాజిక రాజకీయ విశ్లేషకులు సైతం మీకేంటంటే, మీకు బాగా గుర్తుంటే వైకాపా అధికారంలోకి వస్తుందని చెప్పారు అందరు. అన్ని సర్వేలు కూడా, ఆత్మసాక్షి సర్వే, మనస్సాక్షి సర్వే, ఇంకో సాక్షి సర్వే, ఏ సర్వే తీసుకున్నా, ఆరా మస్తాన్ సర్వే, హాజీ మస్తాన్ సర్వే, షేక్ బాబా వలీ సర్వే, ఈ సర్వేలు ఏవి తీసుకున్నా కూడా మనకి ఏం చెప్పాయంటే వైకాపా 92, 95, 96 లేకపోతే 94 స్థానాలు సాధించబోతోంది, అధికారంలోకి వస్తుంది. మరీ మనం ఎలక్ట్రానిక్ మీడియా మెయిన్ స్ట్రీమ్కి వెళ్తే 105 నుంచి 110 స్థానాలు ఎలక్ట్రానిక్ మీడియాలో చాలామంది వండి వార్చారు వైకాపా కోసం ఈ స్థానాల్లో గెలవబోతున్నారని చెప్పి.
మనందరం విన్నాం, మనందరం చూసాం, మనకు తెలిసిందే. అలా ఖచ్చితంగా మనం గెలిచేటటువంటి 3 సార్లు ఓడిపోయాం కదా సానుభూతి వెల్లువలో, ఆ సానుభూతి పవనాల ప్రభంజనంలో మనం ఇక్కడ గెలిచేస్తాం వైకాపాలు అనుకుంటే పవన్ కళ్యాణ్ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. పవన్ కళ్యాణ్ గారు సొంత సామాజిక వర్గం ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మేము ఇలా వేసుకుంటాం ఓటు అన్నారు. అలా కూటమికి వేశారు. ఆ కూటమి ప్రభంజనంలో సునీల్ గారు కూడా గల్లంత వైకాపా అయిన తర్వాత ఎవరు ఊహించని టీ టైమ్ శ్రీనివాస్ గారు జాతకం అండి, అదృష్ట జాతకం, యోగ జాతకం. అంటే రాజకీయాలంటే రాత, మనం చాలాసార్లు చెప్పాం. అట్లా రాజకీయం అనేది రాత. ఆయన అయిపోయారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే సంస్థాగత ఎన్నికలు ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి వాటికి సంబంధించి పూర్తిగా టీ టైంతో నింపేశాడు ఆయన. తన వర్గం, తన అనుచరులతో నింపేశాడు. అది అధినాయకుడికి పవన్ కళ్యాణ్ గారికి అది నచ్చల. పూర్తిగా అతని వర్గంతో నింపేశారు. నెంబర్ 1. నెంబర్ 2, మీకు మొన్న జనరల్ బాడీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు టీ టైమ్ శ్రీనివాస్ గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో, మీకు లండన్ మీటింగులకి వెళ్ళడానికి, మీకు లండన్ పర్యటనలకు వెళ్ళడానికి, పిక్నిక్లకు వెళ్ళడానికి, టూర్లకు వెళ్ళడానికి మీకు సమయం ఉంటుంది, కానీ మీరు సమస్యల్ని పట్టించుకునేటటువంటి సమయం, నియోజకవర్గంలో ఉండి సమన్వయం చేయాల్సినటువంటి సమయం మీకు లేదనేటటువంటి వ్యాఖ్యలు ఆయన చేసేసారు. ఆయన ఈ ఏదైతే తిరుమల లడ్డు వివాదం ఉందో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ఆ తలంటు పోసినటువంటి దానిలో ఈయన పేరు ప్రస్తావించారు ఆయన జనరల్ బాడీ మీటింగ్ ఆయన ఉండగా. అవును. దానికి పూర్వరంగం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటనకు ఆ మధ్య వెళ్ళినప్పుడు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ శ్రేణులు, నాయకులు అందరూ కలిసినప్పుడు పిఠాపురం కాకినాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఎంపీ గైర్హాజరు ఇష్యూ అయింది. ఉదయ్ శ్రీనివాస్ గారు హాజరు కాల. అది మనసులో పెట్టుకున్నారు. ఈ లండన్కి వెళ్ళిపోయారు. ఈ సమయంలో ఎవరో వాయిస్ వినిపించాల్సి, జనసేన నుంచి కూడా ఎవరు స్ట్రాంగ్ గా లడ్డు విషయానికి సంబంధించి కౌంటర్ ఇవ్వలేదు. బాగా హట్ అయ్యింది. ఒకటికొకటి కనెక్ట్ అయిపోయిన తర్వాత ఏమైందంటే హైదరాబాద్ కేంద్రంగా ఉదయ్ శ్రీనివాస్ గారు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెట్టింగ్ కార్యకలాపాలకి పాల్పడుతున్నారు. అవి బాగా ఈ మధ్య అది చర్చలోకి అయింది. దానికి సంబంధించి అది జరుగుతోంది. ఇవన్నీ కూడా ఏంటంటే టీ టైమ్ ఉదయ్ శ్రీనివాస్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి కోపానికి కారణం. అయితే ఈ వారాహి రూపకల్పనలో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేసినటువంటి రాజకీయవేత్తగా కావచ్చు, ఉదయ్ శ్రీనివాస్ గారిని మనం పక్కన పెట్టడానికి లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా పక్కన అంత సులభంగా ఆయన పక్కన పెట్టే లేరు. హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే కొన్ని బంధాలు చాలా అతీతమైనటువంటి బంధాలు అనమాట. అంటే కావచ్చు సెకండ్ గ్రేడ్ ని తయారు చేయాలి నెక్స్ట్, ఇంకా మీరు అన్నట్టు ఇంకా స్ట్రాంగ్ గా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు నెక్స్ట్ టైం వీళ్ళకి అవకాశం ఇవ్వాలన్న రూల్ లేదు. కొత్త ఫేసెస్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు కూటమిలో మళ్ళీ స్ట్రాంగ్ ఫస్ట్ టైం అని అంటే ఓకే గెలవాలి ముందు ఏపీ ప్రజల కోసం అనేసి అని అనుకుని సీట్లు తగ్గించుకున్నారు. సెకండ్ టైంకి అయితే ఆ సీట్లను అయితే తగ్గించుకోరు కదా. కాబట్టి ఇంకా బలంగా ఆయన దిగాలని అనుకుంటారు తప్పితే ఇంకా సెకండ్ టైం కూడా అంతే త్యాగం చేయాలంటే క్యాడర్ ఊరుకోదు కదా. అంటే ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఎందుకంటే ఆశావాహుల లిస్ట్ చాలా పెద్దది. కాకినాడకు సంబంధించి ఇప్పటికే తమ వాయిస్ వినిపిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అంటే పొమ్మన్ లేక పొగబెట్టడానికి క్లియర్ కట్ స్కెచ్ చేసినట్ట. ఎందుకంటే ఇప్పుడు 3 years అయితే ఏం చేయలేమండి, ఆయన ఎంపీ, అది కన్ఫర్మ్, అది టెక్నికల్లీ. కాకపోతే ఏంటంటే రేపు తన క్యాడర్ డెవలప్ అవ్వకుండా అడ్డుకట్ట వేస్తున్నారు అంతేనా. అంతే, నెక్స్ట్ లెవెల్కి వెళ్లకుండా. మీరు ఒక మాట అధినేత అన్నారనుకోండి, మిగతా వాళ్ళు ర్యాలీ అయ్యేటటువంటి వాళ్ళు సైలెంట్ అయిపోతారు, ఒక లైన్ దగ్గర ఆగిపోతారు. ఆ పని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేశారు. నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకుంటారు అనేది చాలా ఆసక్తికరమైనటువంటి కోణం. దానికోసం మనం చూడాలి ఏం జరుగుతుందో, ఏం జరగబోతోంది. దెన్ ఇప్పుడు చలమల బ్రదర్స్ వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా మంది ఆశావాహులు ఉన్నారు. పేర్లు ఎత్తుకోవచ్చా వాళ్ళేమన్నా మనం అప్పుడిప్పుడే మనం ఏది మాట్లాడినా మనం తొందరపడి కోయిల ముందే కూర్చుంది అని అంటారు. చూస్తున్నాగా మన కామెంట్ బాక్స్ లో మన నెటిజన్లు మనమే ఎమ్మెల్యేలని తయారు చేస్తున్నాం, మనమే ఎంపీలని మనమే తయారు చేస్తున్నాం, రాజ్యసభ అభ్యర్థుల్ని మనమే శాసనమండలికి పంపిస్తున్నాం, మనమే మంత్రివర్గ విస్తరణలో పలానా వాళ్ళకి చోటు కల్పిస్తున్నాం అంటున్నారు. కానీ మన దగ్గర ముందస్తు సమాచారం లేకుండా అయితే మనం మాట్లాడటం లేదు. అతి తొందరలో ఉగాదిని అనుసరించి జూన్ మీరు కళ్ళు మూసి తెరిచేలోపు ఉగాది మార్చిలో వచ్చేస్తుంది. అయిపోయింది ఉగాది అయిపోయింది. అయిపోగానే ఏప్రిల్ మే జూన్ లో రాజ్యసభ చూస్తాం. ఏ పేర్లు తెర మీదకి వస్తాయి, మనం చెప్పిన పేర్లు తెర మీద ఉంటాయా ఉండవా అనేది తెలుగు రాజ్యంలో మనం చేసినటువంటి విశ్లేషణ చాలా ప్రిడిక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి, ఏదో గాలివటంగా చేసినవి కాదు కదా. టీటీడీ చైర్మన్ మొదలుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ చైర్మన్ మొదలుకొని ఆ తర్వాత జరగబోతున్న అనేక పరిణామాలు ముందుగా
ఎవరెవరు చేసాం లిస్ట్ లో ఉన్నారు, ఎవరికి టాప్ ప్రియారిటీ ఎవరెవరు చాలా రాసేవాళ్ళు క్లియర్ గా అనేది చెప్పాం. ఓకే, మొత్తానికి ఉదయ శ్రీనివాస్ గారికి అయితే చెక్ పడబోతోంది, జాగ్రత్తగా ఉండాల్సిన టైం అయితే వచ్చింది. చాలా చక్కటి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.